ప్లీజ్ తుర్గశ్రీరామ్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. తుర్గశ్రీరామ్ గారు, ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు శ్రద్ధగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి అనేటటువంటి ఆదేశికాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎలాంటి ప్రమాణాలు పాటించాలి ఇప్పుడు? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఓటర్ల జాబితా సవరణ అనేది కంపల్సరీగా జరుగుతుంది. మళ్ళీ జనాభా గణన అట్లాంటి ప్రక్రియలన్నీ కొనసాగుతాయి. ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకునే అవకాశం ఉంది? అంటే లోకల్ బూత్ స్థాయిలో వాళ్ళు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు కాబట్టి బూత్ స్థాయి కార్యకర్తలకి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి తెలుస్తుంది. ఆ బూత్ కి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఎంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో, లేదంటే ఎంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇది ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే కాదు, ప్రతి రాజకీయ పార్టీ కూడా తీసుకుంటున్నాయి ఈ జాగ్రత్తలు. సో బూత్ లెవెల్లో కనుక వాళ్ళకి ఓట్లు పోకుండా ఉంటే కనుక రేపొద్దున ఓటింగ్ లో కొంత లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో అన్ని పార్టీలు ఈ జాగ్రత్తలు అందరికీ చెప్తున్నాయి. అన్ని పార్టీలు అన్ని జాగ్రత్తలు బెంగాల్లోనూ చెప్పినాయి, అన్ని పార్టీలు అన్ని జాగ్రత్తలు తమిళనాడులో కూడా చెప్పినాయి. కానీ ఉంచాల్సిన ఓట్లు ఉంటాయి, పోయిన ఓట్లు పోతాయి. కాదే ఎలక్షన్ కమిషన్ తప్పు చేయట్లేదని ఎవరు అంటలా, కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఎందుకంటే అన్ని మనం చూస్తున్నాం కదా, డబుల్ ఓట్లు ఉన్నవి మనకి చాలా కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే ఇందులో ప్రజలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదాన్ని పట్టించుకుంటే కనుక ఇలాంటివన్నీ ఇంకా తగ్గుతాయి. రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుకూలమైన ఓటర్లా కాదా చూస్తాయి తప్ప కొన్ని వాళ్ళకి అనుకూలం కాని ఓట్లు ఏమైనా తీసేశారు అనుకోండి, వీళ్ళు కూడా సంతోషిస్తారు, వీళ్ళు దాని మీద మాట్లాడరు. సో అందువల్ల ఏంటంటే అలా కొన్ని పోతాయి. ఇప్పుడు చివరికి ఏమవుతుందంటే ప్రజల సంగతి పక్కన పెట్టి ఇప్పుడు విశ్లేషకుల్ని కూడా మీరు పోరాటాలు చేయండి, మేము పోరాటాలు చేయమని చెప్పి రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఓట్లు మేము వేయించుకుంటాం, పోరాటాలు మీరు చేయండి అని చెప్తున్నారు రాజకీయ పార్టీల వాళ్ళు. ఇది పరిస్థితి. మరి ఇట్లా ప్రతిపక్షాలు ఇట్లా ఉంటే ఇంత నిర్వీర్యం అయిపోయి మీరు విశ్లేషకులే మీరు పోరాటాలు చేయండి అని చెప్తున్న పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో ఇంకెవరు జాగ్రత్త పడాలి ఏంటి? పైగా ఇప్పుడు పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడిన సందర్భంలో అన్నా కనీసం దాన్ని దన్నుగా తీసుకున్నా ముందుకెళ్ళి పోరాటం చేయాల్సిన ప్రతిపక్షాలు మేమేం పోరాటాలు చేయమండి, మీరు విశ్లేషకులు పోరాటాలు చేయండి అని చెప్తుంటే మరి దేవుడే రక్షించాలి మరి ఈ రాష్ట్రాన్ని. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తప్పులు జరుగుతున్నాయండి, తప్పులు జరగచ్చు, జరిగితే అప్పుడు కూటమి జరిగే నేను అదే అంటున్నా. నేనేమంటున్నా మిమ్మల్ని, నేనేమంటున్నానంటే మేమే పోరాటాలు చేస్తాం, మేమే పోరాటాలు అది మాట్లాడండి. కానీ విశ్లేషకులు చేస్తుంటే మేము అంశాలు కాచుకుంటూ కూర్చుంటామా? మేము ఓట్లు వేసుకొని మేము అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి మీరు మాట్లాడింది అదే కదా. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారిని పోరాటం చేయమంటున్నారంటే పోరాటం చేయాల్సిన పార్టీలు మీరండి. నేను కృష్ణాంజనేయులు గారు పోరాటం చేయడం లేదా నేను పోరాటం చేయడం కాదు కదా. అవకాశం ప్రజలు మీకు ఇచ్చారు, మీరు ప్రతిపక్షంగా మీరున్నారు, ఓట్లు మీరు వేయించుకుంటారు, ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తామని రాజకీయ పార్టీలు పెట్టుకున్నది మీరు. మేమే రాజకీయ పార్టీలు పెట్టలేం. నేను రాజకీయ పార్టీ పెడితే ఖచ్చితంగా నేను పోరాడతా, అప్పుడు పోరాడదాం. కానీ అలా కాదు కదా. ఇప్పుడు పోరాడాల్సిన వాళ్ళు కత్తుల కింద మారేసి మేము రప్ప మాత్రమే అంటాము. అలా కాదు, మీరు కత్తులు నోరాల్సిన దగ్గర కత్తులు నోరాల్సిన దగ్గర కత్తులు నోరకుండా రప్ప అని మాట్లాడితే ఏం ప్రయోజనం ఉంటుందో నేను మిమ్మల్ని మీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నా. అర్థం కావట్లా. మీరు మిమ్మల్ని పోరాటం చేయమని చెప్తుంటే కూడా నేను పోరాటం చేయమని మీరు మాట్లాడుతున్నారు. కాదు కృష్ణాంజనేయులు గారు కాదు, ఈయన చెప్పండి. కృష్ణాంజనేయులు గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ అయ్యింది. ఎన్నికల పరంగా వాళ్ళు చాలా వరకు ప్రక్షాళన